ఏంటి కృష్ణ ఇలా వచ్చావు? పారానార్మల్ యాక్టివిటీ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? ఐ విల్ బిలీవ్ ఇట్. అంటే ఈ దయ్యాలు, దిష్టి తీయడం ఇవి కూడా నమ్ముతారా? నమ్మటం నమ్మకపోవడం కాలం నిర్ణయిస్తుంది. టైం వచ్చినప్పుడు అన్నీ నమ్మాల్సి వస్తుంది. అంటే మనం మెడికల్ స్టూడెంట్స్ కా బ్రో, ఇవన్నీ నమ్మచ్చా? మన మెడికల్ బుక్స్లో లేనంత మాత్రాన అబద్ధాలు అయిపోతాయా? అంటే ఇవన్నీ నమ్ముతావు బ్రో నువ్వు? ఒకసారి నీ చేయలేవు. ఈ దారాలేంటి? అంటే అమ్మ సెంటిమెంట్ బ్రో. అంతే మరి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు బ్రో, మీకేమైనా ఎక్స్పీరియన్సా? ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్తోనే ఎక్స్పీరియన్స్. అర్థం కాలేదు బ్రో. నా సీనియర్ విజయ్. హాయ్ గౌతమ్. ఏంటి ఎగ్జామ్ అప్పుడే అయిపోయిందా? ఎగ్జామ్దే ఉంది గౌతమ్, పాస్ అయితే చాలు. పాస్ మార్కులకి రాసేసి అయినా నువ్వేంటి అంతవరకు వచ్చేసా ఎగ్జామ్ హాల్ నుంచి? అంత బాగా రాసావా? ఏం లేదు విజయ్, కొంచెం ఊరు వెళ్ళే పని ఉంది, ఇక త్వరగా రాసి వెళ్తున్నా ఎగ్జామ్. ఊరా? ఇప్పుడేం ఊర్రా? ఏం లేదు విజయ్, ఊళ్ళో చిన్న మొక్కు అమ్మరమ్మంటే వెళ్తున్నా. రే ఎందుకురా నవ్వుతున్నావు? లేకపోతే ఏంట్రా, ఒక మెడికల్ స్టూడెంట్ అయ్యి ఉండి ఆ మొక్కులు దేవతలు అవన్నీ నమ్మటానికి సిగ్గుగా లేదు నీకు? అవన్నీ మన ట్రెడిషనల్స్ రా, ఫాలో అయితే తప్పేంటి? కాలంతో పాటు మనము మారాలరా. మారాలి కరెక్టే, కానీ మన ట్రెడిషనల్స్ వదిలేయకూడదు కదా. నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. ఇప్పుడు కొంతమంది ఇంటికి రాగానే నిమ్మకాయలు తీసేస్తారు చూసావా? అంటే ఏంటి, మనలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ నిమ్మకాయలు అబ్జర్వ్ చేసుకున్నట్టేనా? ఇప్పుడు ఈ 5 ఏళ్ళ స్టడీ వదిలేసి అందరూ నిమ్మకాయల వ్యాపారం పెట్టుకుందాం. ఏదేమైనా విజయ్, నువ్వు నమ్మనంత మాత్రం ఏం అబద్ధం అయిపోదు. అంటే ఇప్పుడు ఏంట్రా, ఆ దిష్టి తీసి నిమ్మకాయలు దొక్కితే దాంట్లో నెగిటివ్ ఎనర్జీ మనకు కూడా వచ్చేస్తుందా? ఎగ్జాక్ట్లీ. సరే గౌతమ్, నీతో డిబేట్ అనవసరం. నీ నమ్మకాలు నీవి, నేను మాత్రం సైన్స్నే నమ్ముతాను. విజయ్, నమ్మకపోయినా పర్లేదు, తెలిసి తెలియకుండా ఏం చేయకు. హాయ్ గైస్. ఏంట్రా ఎగ్జామ్ ఇంతసేపా? షోనా ఎగ్జామ్ ఇంతసేపు రాయడానికి? అయ్యో కాదమ్మా తల్లి, ఎవరు అమ్మాయి తగిలి ఉంటది, దానికోసం ఎగ్జామ్ లేట్ గా రాసు. అవునారా? నిజమా? గాయస్ కొంచెం చెప్పేది వింటారా? గౌతమ్ గారిని కలిసేసి వస్తున్నా. వాడితో ఏం మాటలు రా నీకు? వాడిని ఏమనకు, వాడు నా ఫ్రెండ్. ఇంతకేమన్నాడు రాడు? ఏందో ఆడు మొక్కులు అంటాడు, దేవతలు అంటాడు. నిజంగా ఎంత వరస్ట్ గా మాట్లాడుతున్నాడు ఈ ఫీల్డ్ లో ఉండి. నా వాడు ఈ జనరేషన్ లో ఈ ఫీల్డ్ లో ఉండి అట్లా మాట్లాడతాడా వాడు? ఏందో మొక్కు అంటాడు, నిమ్మకాయలు అంటాడు. అసలు నిజంగా వీడు మెడికల్ స్టూడెంట్ అని డౌట్ వస్తుంది అప్పుడు. సరే పదండి బ్రో, వెళ్దాం. బ్రో బయటికి ఎక్కడికి వెళ్దామా? లేదురా, కుదరదు. అసలు ఇలాంటి వాళ్ళందరూ ఈ మెడికల్ ఫీల్డ్కి ఎందుకు వస్తారు బ్రో? అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా ఇలాంటి వాళ్ళు మారరు బ్రో. వదిలేయటమే ఇలాంటివన్నీ. వీడి గురించి చెప్పే ఇందాక భయపెట్టాడు. ఇప్పుడు ఏంట్రా, ఆ దిష్టి తీసి నిమ్మకాయలు దొక్కితే దాంట్లో నెగిటివ్ ఎనర్జీ మనకు కూడా వచ్చేస్తుందా? ఎగ్జాక్ట్లీ. విజయ్ నో, విజయ్ రే ఏంట్రా నువ్వు చేసిన పని? లైట్ బ్రో,
తొక్కానుగా, ఆడేదో అన్నాడుగా, రేపు కాలేజ్కి వచ్చి చూపిస్తా. ఛీ, దీనికోసమా? ఛే,
గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. ఏంటి ఫేస్లో పొద్దున్నే అంత టెన్షన్? ఏమైంది? చెప్పిన అర్థం కాదులే బాను. ఇన్ఫాక్ట్ యు కాంట్ బిలీవ్. చెప్పు, అర్థం చేసుకో. ఏముంది, మహా అయితే ఆ డాక్యుమెంటరీ గురించి ఏదో చెప్తావు అంతేగా. నిన్న విజయ్ గారు కూడా అంతే, ఎంత చెప్పినా వినకుండా దిష్టి తీసిన నిమ్మకాయలతో చూస్తా అన్నాడు. వాడికి ఏమైనా పిచ్చా? దట్ ఈస్ ద థింగ్ విచ్ ఈస్ బాదరింగ్ మీ ఫ్రమ్ ద లాస్ట్ నైట్. కూల్ కూల్, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నిన్న ఆ ఊర్లో పారానార్మల్ యాక్టివిటీ వల్ల ఒకరు చనిపోయారని తెలిసింది. దాని మీద డాక్యుమెంటరీ తీయడానికి వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడ విలేజెస్ చెప్పిన దాన్ని బట్టి దిష్టి తీసిన మెటీరియల్ తొక్కడం వల్లే అతను చనిపోయారని చెప్పారు. అతను చదువుకున్నవాడు కావడంతో ఇలాంటి వాటి మీద నమ్మకం లేక అలాంటి పని చేశాడు. ఇంతకీ తను ఎలా చనిపోయాడు? అది మాత్రం ఎవరికీ అంతు చిక్కట్లేదు. అతని బాడీ పక్కనున్న చెరువులో దొరికింది. బుల్షెట్. కాజ్ ఆఫ్ డెత్ కూడా తెలియకుండా అని మీరే అనేసుకుంటారా? అయినా అలాంటివి ఏమి ఉండవు. మన 5 years MBBSలో మనం నేర్చుకుంది జస్ట్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ అన్ ఎంటైర్ ఓషన్. నువ్వు నమ్మవు అని చెప్పు, కానీ ఉండవు అని చెప్పే రైట్ నీకు లేదు.
1982 చైనాలో మోస్ట్ ఫేమస్ డాక్టర్ యువాన్ హు తన కూతుర్ని కాపాడడం కోసం అని చెప్పి ఒక టెంపుల్ ని కట్టాడు. అండ్ దాని వల్లే తన కూతురు బ్రతికిందని ఈ ఆర్టికల్ రాశారు. మరి దానికేం చెప్తావు? న్యూటన్ గ్రావిటీని కనుక్కోవడానికి 1000 years ముందే బ్రహ్మగుప్త అనే ఇండియన్ సెయింట్ పైథాగరస్ తీరాన్ని కనిపెట్టడానికి 1000 years బ్యాకే బౌద్ధయాన అనే ఆయన కనిపెట్టాడు. ఇవన్నీ నువ్వు చెప్పే సైన్స్ లో ఎక్కడా మెన్షన్ చేసి లేవు. డోంట్ లుక్ ఎవ్రీథింగ్ త్రూ సైన్స్. ఓకే లేవిట్, నీకు స్టోరీ అంతా క్లారిటీ ఉంది కదా, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? ప్రొసీడ్ అవ్వచ్చు, బట్ ఒక చిన్న ప్రాబ్లమా? ఇంకేం ప్రాబ్లం? ఎందుకంటే చనిపోయింది అతని ఫ్రెండ్. పోతే తొక్కినాడు పోవాలి, వాళ్ళ ఫ్రెండ్ చూడడం ఏంటి? అదే అర్థం కావట్లేదు. నిమ్మకాయలు తొక్కినా అతను కాకుండా ఈ పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు. నిజం బాను, ప్రపంచంలో కంటికి కనపడిన శక్తి ఏదో ఉంది. దాన్ని ఏ సైన్స్ ప్రూవ్ చేయలేదు. ఎక్స్పీరియన్స్ చేసిన ఆ పర్సన్ కి మాత్రమే తెలుస్తుంది. అయితే నేను విజయ్ కూడా అదే పని చేశాడు, వాడికి కాలేదుగా. హే వీడికి 100 ఏళ్ళు చెప్పరా. హలో, ఓకే వస్తున్నా. ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? నేను నీకు కాల్ చేసి చెప్తాను. ఏం మాట్లాడుతున్నావురా? అర్థం కావట్లేదు బ్రో, నమ్మలేకపోతున్నాను. నువ్వు మాట్లాడడానికి ఏమైనా సెన్స్ ఉందా అసలు? నీకు తెలుసు కదా బ్రో, నాకే వీటి మీద నమ్మకాలు ఉండవని చెప్పి. అలాంటిది నేనే చెప్తున్నానంటే సార్ ఆలోచించు. ఓకేరా, కానీ డ్రీమ్లో అయినా ఇంజురీస్ రియల్ లైఫ్లో ఉంటే ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. I don't think this is just a normal nightmare. There is something else. అంటే ఏంటి? నువ్వు నిన్న ఆ నిమ్మకాయలు దొక్కావు కాబట్టి రాత్రి అంతానా? అప్పుడప్పుడు మన హాస్పిటల్లో పేషెంట్స్ అంటుంటారు కదా బ్రో, చనిపోయే కొద్ది క్షణాల ముందు తెలుస్తుందని చెప్పి. లాస్ట్ నైట్ ఐ ఫెల్ట్ ద సేమ్ ఫీలింగ్. మరి దానికి ఏం చెప్తావు? అది కాదురా నేను చెప్పేది. దిష్టి తీసిన మెటీరియల్ తొక్కడం వల్లే అతను చనిపోయారని చెప్పారు. నిన్న ఆ ఊర్లో పారానార్మల్ యాక్టివిటీ వల్ల ఒకరు చనిపోయారని తెలిసింది. అతను చదువుకున్నవాడు కావడంతో ఇలాంటి వాటి మీద నమ్మకం లేక అలాంటి పని చేశాడు. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఎవరు మీరు? ఈ ఫోన్లో ఉన్న అడ్రస్ స్ట్రైట్గా వెళ్ళండి. నేను స్ట్రైట్గానే వెళ్తాను, నువ్వు స్ట్రైట్గా ఆలోచించు. సైన్స్ ప్రూవ్ చేయనంత మాత్రాన అన్ని అబద్ధాలు.
మీ ఫ్రెండ్ జాగ్రత్త. చనిపోయింది అతని ఫ్రెండ్. అతను అప్పటి నుంచి అన్నీ నమ్మాడా? చెప్పాను కదా ఓ టైం వచ్చినప్పుడు అన్నీ నమ్మాల్సి వస్తుందని. దీని గురించి ఇంకేం ఎంక్వైరీ చేయలేదా బ్రో? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయికి మగదయం పట్టిందని, పక్కనున్న దర్గా దగ్గర వదిలించి ఆ నిమ్మకాయలతో దిష్టి తీశారని, ఆ నిమ్మకాయలు విజయ్ తొక్కడం వల్ల ఎఫెక్ట్ అయ్యారని వాళ్ళు అన్నారు. వెయిట్ అసలు విజయ్ ఆ పార్క్ ఎందుకు వెళ్ళాడు? విజయ్కి అలా జరిగిందని ఆ మనిషికి ఎలా తెలిసింది? నిమ్మకాయలు దొక్కిన విజయ్ కాకుండా వాళ్ళ ఫ్రెండ్ ఎందుకు చనిపోయాడు? అవన్నీ తెలియాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ నైట్ మేర్. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ ది క్లాస్. ఎన్నో వేల సంవత్సరాల భారతదేశ వేద చరిత్ర ముందు 5 ఏళ్ల వైద్యశాస్త్రం ఎప్పటికీ చిన్నది. ఎవరికో ఏదో నిరూపించాలని ఎందులో ఏముందో తెలుసుకోకుండా వెళ్తే అది మూర్ఖత్వమే అవుతుంది.